హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొదటి యూస్ఫుల్ టిప్. ఇంట్లో ఇలా రకరకాల షూస్ ఉంటాయండి. స్కూల్ యూనిఫామ్ షూస్ కానీ లేదా ఇలా బయటకు వేసుకునే షూస్ అన్నిటినీ కూడా మనము ఎప్పుడైనా వాష్ చేయాలంటే ఇలా ఒక బకెట్లో నిండుగా వాటర్ని తీసుకొని సర్ఫ్ను, బేకింగ్ సోడాను, వైట్ వెనిగర్ని వేయాలి. ఈ మూడు అనేవి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లేదా సండే టైంలో ఇలా అన్ని షూస్ని కూడా తీసుకొని ఈ బకెట్లో ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టేసేయండి. మనము వీటిని ఇలా కిందికి కొద్దిగా ప్రెస్ చేస్తేనే షూస్ అనేవి లోపలికి వెళ్తాయండి, లేకపోతే పైకి వచ్చేస్తాయి. ఇలా షూస్ అన్నిటినీ కూడా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఈ షూస్ని బయటకి తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కానీ ఇసుక, మట్టి రాళ్ళు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము ఎండలో ఆరబెట్టుకున్నామనుకోండి, త్వరగా ఆరిపోతాయి. కొత్త రైస్ వండుకునేటప్పుడు కానీ బగారా, బిర్యానీ అలాంటి రైస్ వేసుకునేటప్పుడు ఇలా అన్నంలో ముందుగా మనము వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. అన్నం పూర్తి కాకముందే మధ్యలో ఒక్కసారి రైస్ని బాగా కలిపేసేయండి. ఆ తర్వాత మూతను పెట్టేసి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి రైస్ అయినా పొడి పొడిగా వస్తుంది. అన్నం అనేది అస్సలకి అతుక్కోకుండా ఇలా విడివిడిగా కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్. రైస్ బ్యాగ్లు ఎన్నో ఉంటాయి కదండి, నేను దాంట్లో హాఫ్ని మాత్రమే కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని మనము కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో నేను ఇంతకుముందు కవర్ని పెట్టేశానండి. కవర్ అనేది ఆయిల్ అంతా అవుతుందని మళ్ళీ ఇలా రైస్ బ్యాగ్ని కట్ చేసి మనకి ఎంత కావాలనో సైజుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్లో ఆయిల్ క్యాన్ని పెట్టే విధానాన్ని చూపించానండి. అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది కిందికి రాకుండా ఫ్లోర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి క్లీనింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. మనము బయటకి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా పెట్టికోట్ నాడ కానీ లేదా డ్రెస్లు వేసుకునే పాయింట్ నాడ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోతుంది. ముందుగా ఈ నాడ అనేది ఎక్కడి వరకు ఈ పాయింట్లో ఉందో చూసుకున్న తర్వాత సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హోల్లో నుంచి డ్రెస్ని ఇలా కొద్ది కొద్దిగా మలుచుకుంటూ మనము ఈ నాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీజర్ని మధ్యలోకి ఓపెన్ చేసి అక్కడ నాడను పట్టుకున్నాం అనుకోండి, ఈజీగా నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా మనము ఎక్కడికైనా బయటికి అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా సీజర్తో సెకండ్లలోనే మనము ఈ నాడను బయటకి తీయవచ్చు. ముందుగానే ఇలా నాడను ముడివేసుకున్నామనుకోండి, ఇలాంటి టిప్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మన ఇంట్లో చాలా రకాల సబ్బు తునుకలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఎన్ని సబ్బు తునుకలు ఉంటే అన్ని సబ్బు తునుకలను తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. వీటిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఈ సబ్బు తునుకలు అనేవి అందులో కలిసే విధంగా చూసుకోండి. మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి క్యాప్ను పెట్టేసి మనము ప్రతిసారి డబ్బులను ఖర్చు పెట్టి హ్యాండ్ వాష్ లిక్విడ్ కొనే బదులు ఇలా ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిప్తో మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్. ప్రెషర్ కుక్కర్లో రైస్ని కానీ పప్పుని ఉడికించుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగా రాదు. ఎందుకంటే హ్యాండిల్ లూజ్ అయిందనుకోండి, పప్పు అంతా కూడా పైన మూత పైన పడుతూ ఉంటుంది. మనము ఇలా లూజ్ అయిన హ్యాండిల్ని టైట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్లో ఇలా స్క్రూని తింపేది ఉంటుందండి. దాంతో మనము స్క్రూని ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, హ్యాండిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చాలామంది ఇండ్లలో ఎగ్ ట్రే లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఎగ్స్ బయటనే పెట్టుకుంటాం. అయితే ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఉన్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటి దొర్లి కింద పగిలిపోతూ ఉంటాయి. ధూప్ స్టిక్ పెట్టే బాక్స్లో ఇలాంటిది వస్తుందండి. అయిపోయినాక పడేయకుండా ఇలా మనము కిచెన్లో ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రేలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత కదిపినా కానీ ఒక్క ఎగ్ కూడా కింద దొరలకుండా ఉంటాయి. మన ఇంట్లో వైట్ కలర్ టేప్స్ కానీ ఇలాంటి కలర్ టేప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేనికైనా అతికించాలన్నప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది.
టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి టైంలో మన ఇంట్లో ఒక టూత్పిక్ పుల్ల కానీ లేదా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా టేపుని తీసి దీని కింది భాగాన పెట్టేసామనుకోండి, ఎప్పుడు వెతకాల్సిన పని లేకుండా అర్జెంటుగా మనము టేపుని తీసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మనము లంచ్ బాక్స్ పెట్టించినప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి గట్టిగా ఇలా జిప్ని తీయటం వలన ఆ జిప్ అనేది బయటికి వచ్చేస్తుంది. అక్కడ స్టిచ్చింగ్ పోయినా కూడా ఈ జిప్ అనేది బయటకి రావటం వలన మళ్ళీ పెట్టడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇలా బ్యాగ్ని మనము కొద్దిగా రివర్స్లో తీసి ఇలాంటి పిన్నిస్లు ఉంటాయి కదండి, ఆ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఆ జిప్పు బయటకి ఎంత లాగినా కూడా రాకుండా ఉంటుంది. అప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్స్లు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. మన నెయిల్స్కి ఎప్పుడైనా ఇలాంటి నెయిల్ పాలిష్ని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెయిల్స్ పక్కన వైపున కూడా ఈ నెయిల్ పాలిష్ అనేది అంటినప్పుడు ఇలాంటి డస్టర్ని కానీ స్మూత్ క్లాత్ని తీసుకొని తుడిచేసామనుకోండి, సైడ్లో అస్సలకే అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము పెట్టిన వెంటనే ఏదైనా పని చేయాల్సి వస్తే ఐస్ వాటర్లో ఈ నెయిల్స్ అన్నీ ముంచేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది త్వరగా ఆరిపోతుంది. మన చేతికి అస్సలకే అంటుకోదండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సుల యొక్క క్యాప్ అనేది లూజ్గా ఉందనుకోండి, దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా వైట్ ప్లాస్టర్ కానీ మీ ఇంట్లో ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా బాక్స్ యొక్క అంచు చుట్టూ మనము ప్లాస్టర్ని రౌండ్గా వేసేయాలి. మరీ ఎక్కువగా లూజ్ ఉందనుకోండి, ఇలా 2 వరుసలు వేసామనుకోండి, అప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక వరుస వేసి చూపించాను చూడండి. తర్వాత క్యాప్ని పెట్టేసామనుకోండి, బాక్స్ క్యాప్ అనేది అస్సలకే రాదండి. మనం దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి కదండి, ముందుగా ఇలాంటి స్క్వేర్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి మనము ఇలా పెన్తో మార్క్ చేసుకోవాలి. 2 వైపులా సమానంగా మార్క్ చేసుకున్న తర్వాత సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం అనుకోండి, 2 బాక్సులుగా ఇలా విడిపోతాయి. ఇలా కట్ చేసుకున్న బాక్స్లో మనము గిన్నెల స్టాండ్ లాగా ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ కానీ ప్యాన్స్ కానీ పెట్టేసుకోవచ్చు. మరొక కార్డ్బోర్డ్ బాక్స్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లెటర్స్ కానీ ఆయిల్ బాటిల్, ఇలాంటి ప్యాన్కి సంబంధించిన స్పూన్స్ కానీ అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. కిచెన్లో ఇలాంటి చిన్న వైపర్ ఉందనుకోండి, మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టాండ్లో వేస్తాం కదండి, వాటర్ అనేవి ఇలా కిచెన్ ఫ్లోర్ పైన పడ్డప్పుడు మనము ఈ వైపర్తో ఇలా అనేసామనుకోండి, అక్కడ తడి లేకుండా పూర్తిగా ఆరిపోతుంది. కిచెన్ సింక్లో ఇలాంటి అన్నం మెతుకులు కానీ కర్రీ పడ్డప్పుడు మనము చేత్తో కాకుండా ఇలా వైపర్తో అనేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా వైపర్తో చేసేసామనుకోండి, నిమిషాలలో అయ్యే పనులు కూడా సెకండ్లలో అయిపోతాయి. ఈ వైపర్ పైన విమ్ లిక్విడ్ని కానీ ఏదైనా లిక్విడ్ని వేసి సింక్ కాడ ఉండే టైల్స్ని కానీ కిచెన్ కాడ ఉండే టైల్స్ని క్లీన్ చేసామనుకోండి, ఈ వైపర్తో మరకలన్నీ కూడా తొలగిపోతాయి. మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ ఆ క్లాత్ని వాటర్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలాంటి పని కూడా లేకుండా మనము నిమిషాలలోనే ఈ కిచెన్ పనులను చేసుకోవచ్చు. ఈ చెత్త చాటను కూడా మనము క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైపర్ స్టిక్కి మనము ఒక సాక్స్ను వేసి మన ఇంట్లో ఉండే డోర్స్ని కానీ స్లైడింగ్ డోర్స్ని కానీ నెట్టెడ్ జాలిని ఏదైనా సరేనండి ఈజీగా క్లీన్ చేయండి. ఈ సాక్స్ పైన లిక్విడ్ని వేసి నేను ఇక్కడ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకే సెకండ్లో ఈ స్లైడింగ్ డోర్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మనము నిమిషాలలో చేసే పనులు కూడా ఇలా సెకండ్లలో అయిపోతాయి. చూసారు కదండి, ఎంత పెద్ద స్లైడింగ్ డోర్నైనా ఇలా క్లీన్ చేయండి. అలాగే దీంట్లో పడిన డస్ట్ను కూడా ఇలా సాక్స్తో క్లీన్ చేసుకోవచ్చు. పెరుగు అనేది ఇలా మిగిలిపోయినప్పుడు 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి, పుల్లగా తయారవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎండు కొబ్బరి ముక్కను కొద్దిగా కట్ చేసి ఇలా పెరుగులో వేసేసామనుకోండి, పెరుగు అనేది పులిసిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. సెకండ్ టిప్, పచ్చిమిర్చిని ఇలా తొడిమెలు తీసి కవర్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి అవి
ఎర్రగా మారిపోవటం కానీ ఇలా కుళ్ళిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముందుగా ఒక పొడి క్లాత్ ని తీసుకొని పచ్చిమిర్చిపై ఉండే తడినంతా కూడా తీసేయాలి. ఇలా తడి లేకుండా చూసుకున్న తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, 1 టీ స్పూన్ వరకు ఈ పచ్చిమిర్చి పైన వేసి అన్ని పచ్చిమిర్చికి కూడా ఆయిల్ అంటే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత గాలి చొరబడని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ లో కానీ కవర్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండటమే కాకుండా ఎర్రగా మారకుండా ఉంటాయి. ప్రతిరోజు వాడే వెండి గిన్నెలు కానీ దేవుని సామాగ్రి ఉంటుంది కదండి, లేదా పండగలకి ఫంక్షన్స్ కి మనము ఇలా వెండి వాటిని తీసినప్పుడు నల్లగా మారిపోతాయి. మళ్ళీ షైనింగ్ కూడా తగ్గిపోతుందండి. ఇవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా షైనింగ్ లోకి రావాలంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకోవాలి. సర్ఫ్ను కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని కానీ కొద్దిగా వేయండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను, అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఖాళీ అయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఇలా సీజర్ తో కట్ చేసి వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. టాబ్లెట్స్ ని వేయకుండా ఓన్లీ షీట్ ని మాత్రమే వేసుకోవాలి. మరుగుతున్న వాటర్ లో ఈ షీట్స్ ని వేసేసిన తర్వాత వెండి గిన్నెలు ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వాటర్ లో ముంచేసేయండి. చెయ్యి పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఎన్ని వెండి పాత్రలు ఉన్నా సరే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలా బాగా మరుగుతున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ వెండి పాత్రలను ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఏదైనా పొడి క్లాత్తో వీటిని తుడిచేసేయండి. చూసారు కదండి, మనము చెయ్యి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండానే ఇలా ఎన్ని వెండి పాత్రలు ఉన్నా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ని మనము ఇలా ఎంతసేపు ప్రెస్ చేసినా కూడా లిక్విడ్ అనేది రాకుండా ఉంటుందండి. ఒక్కొక్కసారి దాంట్లో గాలి అనేది వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోతుంది. మనము వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలా ఒక ఇయర్ బడ్తో మనము ఈ హోల్ని క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ హోల్స్ని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బాటిల్తో హ్యాండ్ వాష్ లిక్విడ్ని ఈజీగా ఇలా హ్యాండ్స్లోకి పడే విధంగా చేయవచ్చు. ఇలాంటి బాటిల్స్లో లిక్విడ్ రావటం లేదని పడేస్తాం కదండి, అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా కూడా మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ పైన కానీ లేదా స్టడీ టేబుల్ పైన ఇలా ఏదైనా అతికించినప్పుడు వాటిని తీసేసామనుకోండి, ఆ పేపర్ అనేది ఇలా అతుక్కపోతుంది. తీయాలంటే ఇబ్బంది పడతాం కదా. ఎరేజర్ని తీసుకొని ఆ ప్లేస్లో బాగా రఫ్ చేసి ఏదైనా క్లాత్తో తీసేసామనుకోండి, ఆ పేపర్ అనేది ఈజీగా పోతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, ఇలా వాటర్ వెళ్ళే పైపుని మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి. అలాగే వదిలేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి వలన ఆ వాటర్ అనేది బయటికి రాకుండా వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. దీన్ని మనము ఒక టూత్ పిక్తో కానీ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా తయారవుతుంది. ఆ తర్వాత ఇలా పైపుకి పెట్టేసామనుకోండి, వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. ఎవరి ఇంట్లో అయినా ఇలాంటి టెడ్డీ బియర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు దాన్ని కట్ చేయటం కానీ లేదా అక్కడ బూర్ అనేది వెళ్ళిపోతుంది, అక్కడ ఖాళీగా అనిపిస్తుందండి. అలాంటి ప్లేస్లో మనము ఇదే టెడ్డీ బియర్ యొక్క వేరే ప్లేస్లో మనము కొద్దిగా సీజర్తో కట్ చేసుకొని ఆ ప్లేస్లో మనము ఫెవికల్తో కానీ గమ్తో అతికించేసామనుకోండి, చూడ్డానికి ఈ టెడ్డీ బియర్ అనేది నీట్గా కనబడుతుంది. ఈ టెడ్డీ బియర్ పైన ఉండే బూరును పైన మాత్రమే కట్ చేయాలండి, లోపటి వరకు కట్ చేసామనుకోండి ఇది కూడా అలాగే తయారవుతుంది. చూసారు కదండి, దీన్ని మనము ఇలా కవర్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, పాలును మనము ఇలా హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసామనుకోండి, అవి గ్యాస్ పొయ్యి పైన అంతా పడతాయి కదా. మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఉండాలంటే ఇలా ఒక వుడెన్ స్టిక్ని పెట్టేసామనుకోండి, పాలు అనేవి కిందికి పొంగకుండా ఉంటాయి. సరుకులు తెచ్చుకున్నప్పుడు స్నాక్స్ ఏవైనా ఇలాంటి కవర్లో వచ్చాయనుకోండి, వాటిని ఓపెన్ చేసి తినడానికి యూజ్ చేసాం కదా, మళ్ళీ అలాగే పెట్టేసామనుకోండి గాలి చొరబడి కానీ పురుగు పట్టి త్వరగా పాడైపోతుంది. ఇలా మనము ఏదైనా పాలు కానీ కర్రీ కానీ వండిన తర్వాత ఇలా ఓపెన్ చేసిన ప్యాకెట్ని ఆ స్టవ్ పైన పెట్టేసామనుకోండి, ఈజీగా అతుక్కపోతుంది. దీనివల్ల ఇలాంటి స్నాక్స్ అనేవి త్వరగా చెడిపోకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు.
ఒక బకెట్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక పసుపును రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. వీటితో పాటు మన ఇంట్లో ఉండే ఏదైనా లిక్విడ్ని కానీ సర్పును వేసుకున్నాక లైజాల్ కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు నిమ్ముప్పును కూడా వేసుకోవాలండి. ఇది ఇలా క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది. అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మనము ఎప్పుడైతే ఫ్లోర్ క్లీనింగ్ చేసామో ఆ టైంలో ఈ నిమ్ముప్పును వేసుకున్నాం అనుకోండి, గట్టిగా అతుక్కున్న మరకలు పోవటమే కాకుండా టైల్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. మళ్ళీ మనము ఒక 15 డేస్ వరకు కూడా మాప్ పెట్టాల్సిన పని కూడా ఉండదండి. ఆ టైల్స్ అనేవి అంత నీట్గా కనబడతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇలా మురికి అనేది మాప్ నుండి బాగా వస్తుంది కదండి. ఇలా వాటర్ని అంతా తీసేసిన తర్వాత హాట్ వాటర్ని తీసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడాను వైట్ వెనిగర్ని ఈ వాటర్లో కలిపేసి అప్పుడు మనము మాప్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. పదే పదే ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఇలా 2-3 సార్లు మాప్ని క్లీన్ చేసే బదులు ఒకేసారి ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మాప్లో ఉండే మురికి కూడా పోతుంది. మస్కిటో నెట్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఏదైనా మేకుకు వేసుకుందామంటే వేయడానికి ఎక్కడ వీలు లేనప్పుడు ఇలా ఒక మాస్క్కు ఉండే నాడను కట్ చేసి ఏదైనా ఇలాంటి చిన్న హోల్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఈ మాస్క్ యొక్క నాడను తీసి గట్టిగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా మేకు కానీ ఛార్జింగ్ పెట్టే ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అయిపోయిన ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ అని పడేసాం కదా, వీటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఖాళీ అయిన ధూప్ స్టిక్ బాక్స్ని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా హోల్ ఉన్న ధూప్ స్టిక్ బాక్స్లో నెయిల్ పాలిష్ కానీ నెయిల్ రిమూవర్ కానీ ఇలాంటి ఫెవికల్ బాక్సులు కానీ రోజ్ వాటర్ బాటిల్ కానీ ఇలా ఏది పెట్టుకున్నా కూడా అది కింద పడిపోకుండా ఇందులోనే ఉంటుంది కాబట్టి చూడ్డానికి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలైనా మనమైనా వెతకాల్సిన పని కూడా ఉండదు. అయిపోయిన టానిక్ సీసాలు ఉంటాయి కదండి, వాటికి ఇలాంటి క్యాప్ వస్తుంది కదా, దాన్ని మనం పడేయకుండా వాటర్ బాటిల్ యొక్క క్యాప్ను కూడా తీసుకొని ఈ సిరప్ క్యాప్లో ఇలాంటి క్రీమ్స్ కానీ లేదా పౌడర్ కానీ కుంకుమ కానీ వేసుకొని మనము ఈ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేసామనుకోండి, టైట్గా ఉంటుంది, అది కింద పడిపోకుండా ఉంటుంది. మనము ఎక్కడికైనా 2-3 డేస్ బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మొదటి టిప్, ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని 2 కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి, ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూజ్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్కి
చీమలే కాదండి, బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా రాయకుండా కొద్దిగా తడితడిగా ఉంచేసామనుకోండి, చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఒక డస్టర్ని తీసుకొని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన సీజర్ కానీ, నైఫ్ కానీ, పీలర్ కానీ, స్టిక్ కానీ ఏదైనా సరేనండి, ఇలా షార్ప్గా ఉన్న దాన్ని ఈ డస్టర్లోకి పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ప్రతిసారి వీటి కోసం మనము కిచెన్లో వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని మన పనిని సులువుగా చేసుకోవచ్చు. చిన్న కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజు వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 కొన భాగాలను కట్ చేసి తీసేయండి. మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇంట్లో మనము ఇలా చీపురు కట్టతో చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా డబ్బులు వేస్ట్ చేయకుండా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా కట్ చేసుకున్న ఈ మిడిల్ వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది. అప్పుడు చీపురు కట్ట అనేది గట్టిగా ఉండటం వలన మనము ఎంత ఊడ్చినా కూడా పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాకుండా ఉంటాయి. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్స్కి కానీ మనము ఇంట్లో బ్యాంగిల్స్ని ఇలా టైట్గా ఉన్న వాటిని వేయాలనుకున్నప్పుడు మన చేతికి ఎక్కడైనా తెగుతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఇలా ప్లాస్టిక్ కవర్ని మన చేతికి గట్టిగా ముడి వేసి ఆ తర్వాత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదా మామూలు బ్యాంగిల్స్ని వేసామనుకోండి, మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము తక్కువ టైంలో ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా వేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా పైన పూర్తిగా కట్ చేసేయాలి. మన ఇంట్లో ఉండే టమాటోలు కానీ, నిమ్మకాయలు కానీ, పచ్చిమిర్చి ఏవైనా సరేనండి, ఇలాంటి వెజిటేబుల్స్ని ఈ ఆయిల్ కవర్లో వేసి మనము స్టోర్ చేసుకున్నామనుకోండి, ఈ టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారిపోకుండా, నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డస్ట్బిన్ కవర్ని ఇందులో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనం వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసామనుకోండి, కవర్ అనేది కింది భాగానికి వచ్చేసి మన చెత్త కూడా ఇలా డస్ట్బిన్లో పడుతుంది. మళ్ళీ దాన్ని కడగాల్సిన పని కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా డబుల్ గమ్ టేపును కొద్దిగా తీసుకొని 2 క్యాప్స్కి అతికించేసి 2 సైడ్స్ కూడా వీటిని పెట్టేసేయాలి. కూరగాయలు తీసుకునే కవర్కి అయితే ఇలా పట్టుకునే వాటిని వస్తాయి కాబట్టి దానికి పెట్టేసేయచ్చండి. ఇలా డస్ట్బిన్ కవర్ని కొద్దిగా హోల్ చేసి మనము ఈ క్యాప్కి ఇలా గట్టిగా తొలగించేసామనుకోండి, మనము ఎంత వెయిట్ వేసినా కూడా ఆ కవర్ అనేది జరిగిపోకుండా ఈ క్యాప్ మధ్యలోనే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. నిమ్మకాయను కొద్దిగా కట్ చేసి ఒక చిన్న పీస్ని తీసుకొని మన నెయిల్స్ని బాగా రుద్దాలండి. ఇలా చేయడం వలన నెయిల్స్ అనేవి ఎప్పుడైనా పుచ్చిపోయినప్పుడు కానీ లేదా గరుకుగా తయారైనప్పుడు ఇలా అప్లై చేసామనుకోండి, నెయిల్స్ అనేవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా పుచ్చిపోకుండా ఉంటాయి. చిన్నపిల్లలు చాలామంది నోట్లో పెట్టుకుంటారండి. ఎందుకంటే మన నెయిల్స్లో మధ్యలో ఉండే డస్ట్ కూడా అది అలా నోట్లో పెట్టుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసేవాళ్ళు ఇలా చిన్నపిల్లల గోర్లను కూడా నిమ్మకాయతో బాగా రుద్దేశామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. కానీ శారీస్ కానీ ఏవైనా సరేనండి, ఇలా చినిగినప్పుడు మనము ఇలా నిడిల్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా పైన కొద్దిగా క్లాత్ని తీసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనము ఇదే మాదిరిగా ఎక్కడి వరకు అయితే చినిగి ఉందో అక్కడి వరకు కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా దారాన్ని గట్టిగా లాగేసేయండి. అప్పుడు స్టిచ్చింగ్ అనేది అస్సలకే ఏర్పడదు. తర్వాత ఈ నీడిల్ని ఇలా వెనుక నుంచి తీసి ముడి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనము స్టిచ్చింగ్ వేసినట్టు అస్సలకే కనిపించదు. కాస్ట్లీ డ్రెస్లు కానీ శారీస్ కానీ చినిగినప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిచ్చింగ్ వేసుకున్నారనుకోండి, ఆ తర్వాత ఇలా ఐరన్ చేశారనుకోండి, డ్రెస్ కానీ శారీ కానీ నీట్గా కనబడుతుంది. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాన్ని చిన్న పీస్గా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని రైస్ని వేసి ఇలా పొట్లం కట్టిన మాదిరిగా కట్టేసి
అది ఊడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్కు బదులుగా దారాన్ని వేసేయండి. ఇలా దారాన్ని చుట్టిన దాన్ని మనము సాల్ట్లో కానీ, కాఫీ పొడిలో కానీ, షుగర్లో కానీ, ఏవైతే మెత్తగా కానీ గడ్డలు గడ్డలుగా అవుతున్నాయో వాటిలో వేసామనుకోండి, అవి పొడి పొడిగా ఉంటాయి. చిన్న ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. వీటిలోనే మనము వైట్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొన్ని వాటర్ని మిక్స్ చేసుకున్నాక ఏదైనా పొడి క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ వాటర్లో పూర్తిగా తడిపేసి మన ఇంట్లో ఉండే బూజు కర్ర కానీ లేదా వైపర్ స్టిక్ కానీ దేనికైనా వేసేసి అది కింద పడిపోకుండా ఉండటానికి బట్టల క్లిప్పులను కానీ లేదా మామూలుగా స్టిచ్చింగ్ కానీ వేసుకోవచ్చు. ఈ స్టిక్తో మనము బూజును ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు బూజు పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా బల్లులు తిరుగుతున్నప్పుడు కూడా ఈ స్మెల్తో మనం క్లీన్ చేసామనుకోండి, బల్లులు అనేవి ఈ స్మెల్కి అస్సలకే రావు. దోశ పెనం పైన దోశలు అనేవి సరిగా రానప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి పెనం పైన కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ సాల్ట్ వేడెక్కేదాకా పెనం పైన అలాగే ఉంచేసి టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కొద్దిగా ఈ పెనాన్ని ఇలా రఫ్ చేయాలి. ఇలా రుద్దేసిన తర్వాత ఈ సాల్ట్ వేడెక్కిన తర్వాత ఈ సాల్ట్ను కూడా తీసేసి మరొకసారి టిష్యూ పేపర్తో ఈ పెనాన్ని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి దోశ పెనం అనేది బాగా వేడెక్కాలి. ఆ తర్వాత మనము ఆనియన్తో రుద్దాల్సిన పని కూడా ఉండదండి. డైరెక్ట్గా స్పూన్తో దోశ పిండిని వేసేసి దోశలు వేసుకున్నాం అనుకోండి, పెనానికి అస్సలకే అతుక్కోకుండా వస్తాయి. ఇక్కడ చూడండి, దోశ అనేది పెనం నుంచి సపరేట్ అయిపోయింది. ఆనియన్తో రుద్దకపోయినా ఆయిల్ వేయకపోయినా కూడా దోశ పెనానికి దోశలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. ఇంట్లో ఉండే బెల్టులను అలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. వీడియోలో చూపించిన మాదిరిగా బెల్టులను ఇలా రౌండ్గా ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్న సైజులో మనము మడత పెట్టేసుకొని సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ మేకు కానీ తగిలించుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. బోర్లో వాటర్ అయిపోతున్నప్పుడు, వాష్రూమ్లో ట్యాప్స్ అనేవి సరిగా రానప్పుడు ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువగా వస్తుందో బకెట్లో మనము వాటర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ సింక్లో కానీ వాష్ బేసిన్లో బకెట్ అనేది పట్టనప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ అనేది రౌండ్గా ఉంటుంది కదండి, దాన్నైనా కానీ ఇలాంటి స్పాంజ్ రోల్ని తీసుకొని మనము ట్యాప్కి పెట్టేసామనుకోండి, బకెట్తో మోయాల్సిన అవసరం లేకుండా ట్యాప్ నుంచి వచ్చే వాటర్ అనేవి ఇలా డైరెక్ట్గా బకెట్లోనే పడతాయి. ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ కాస్ట్లీ బ్యాంగిల్స్లు వేసుకున్నప్పుడు మనము గిన్నెలు క్లీన్ చేయటం కానీ బట్టలు వాష్ చేయాల్సిన పని వచ్చినప్పుడు బ్యాంగిల్స్ యొక్క స్టోన్స్ అనేవి రాలిపోవటం కానీ షైనింగ్ తగ్గటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఏదైనా పని చేయాలన్నప్పుడు బ్యాంగిల్స్ని తీయకుండానే మన పనిని ఈజీగా చేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న సాక్స్ని తీసుకొని కింది భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బ్యాంగిల్స్కి మనము ఈ సాక్స్ను వేసి మన పనిని చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా గిన్నెలు క్లీన్ చేయడం కానీ లేదా పూరీలు గోధుమ పిండితో మనము చపాతీలు చేసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, మనము రాత్రిపూట ఇదే బ్యాంగిల్స్తో పండుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి శారీస్కి కూడా ఈ బ్యాంగిల్స్ తగిలి దారపొగులు లేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఒక వ్యూవర్స్ నన్ను ఇత్తడి కుందులను ఎలా క్లీన్ చేసుకోవాలనో చూపించండి మేడం అని కామెంట్ పెట్టారండి. వారికే కాకుండా అందరికీ కూడా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇక్కడ ఇత్తడి కుందులు అనేవి చాలా జిడ్డుగా నల్లగా మారిపోయాయి. హాఫ్ నిమ్మకాయను తీసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. వాటర్ని వేయకుండా వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఈ సాల్ట్లో కలిపేసి మనము స్క్రబ్బర్తో కానీ లేదా డైరెక్ట్గా ఈ నిమ్మకాయకి ఈ సాల్ట్ను రుద్దేసి అప్పుడు మనము ఈ ఇత్తడి వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే వదిలేసి విమ్ లిక్విడ్ని కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకొని మరొకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూసారు కదండి. ఎంత జిడ్డు పట్టిన కుందులైనా సరేనండి, దానిపై ఉండే జిడ్డు అనేది త్వరగా పోవాలంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ లోపటి భాగాన స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి బ్రష్తో కానీ ఇలా నైఫ్తో కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ నల్లటి జిడ్డు కూడా త్వరగా పోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, పేస్ట్ని తీసిన తర్వాత మనము ఈ బాక్స్ను పడేసాం కదండి, వేస్ట్గా పడేయకుండా ఇలా పైన ఉన్న వాటిని పూర్తిగా కట్ చేసుకోవాలి. డబుల్ గమ్ టేపుని తీసుకొని ఈ బాక్స్కి పై వైపున కింది వైపున ఇలా 2గా అతికించేసి మనము కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ
మీకు ఎక్కడ వీలుగా ఉంటే ఆ ప్లేస్లో దీన్ని అతికించేసేయాలి. కిచెన్కి సంబంధించిన నైఫ్ని కానీ పీలర్ని కానీ ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ని కానీ మనకి ఏది ఈజీగా ఉండే వాటిని అన్నిటిని కూడా పెట్టేసుకోవచ్చు. ఈ కోల్గేట్ పేస్ట్ డబ్బా ఏర్పడకుండా ఉండటానికి పైన ఏదైనా కవర్ని కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఒక క్యాండిల్ని తీసుకొని ఇలా వెలిగించుకున్నాక దీనిపైన గుడ్డును కొద్దిసేపు మాత్రమే వేడి చేయండి. ఇలా నల్లగా మారిన తర్వాత ఆ గుడ్డును తీసేసి ఇలా నల్లగా మారిన ప్లేస్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ని కానీ ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసి ఈ టిష్యూ పేపర్కి పూర్తిగా అంటే విధంగా చూసుకోవాలి. ప్రతిరోజు పెట్టుకునే స్పెడ్స్ అనేవి మబ్బుగా తయారైనప్పుడు ఇలా మనం క్లీన్ చేస్తామనుకోండి, అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అద్దాలే కాకుండా మన సెల్ ఫోన్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసామనుకోండి, ఈ సెల్ ఫోన్ పై ఉండే మరకలు కానీ మన వేల అచ్చులు కానీ ఏవైనా సరేనండి, ఈ కెమెరా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని మనము వెతకాల్సిన పని ఉంటుంది కదండి. ఇలా పెన్తో మనం రఫ్ చేసామనుకోండి, అక్కడ ఇలా కట్టు మాదిరిగా వస్తుంది. అప్పుడు ఈజీగా ఈ ప్లాస్టర్ని గుర్తుపట్టి మనము యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్సులు కానీ స్టీల్ బాక్సుల యొక్క మూత అనేది లూజ్గా ఉందనుకోండి, దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ మెత్తగా తయారవుతాయి. క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ క్లాత్ బ్యాగ్ని ఇలా డబ్బా పైన పెట్టేసి మనకి ఎక్కువగా ఉంటే ఇలా సీజర్తో కట్ చేసుకొని అప్పుడు క్యాప్ను పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన ఏవి మెత్తగా కాకుండా పురుగు పట్టకుండా క్యాప్ అనేది లూజ్గా కాకుండా టైట్గా ఉంటుంది. ఇలా మూత లూజ్గా ఉందని వేస్ట్గా పారేయకుండా ఇలా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. కిచెన్లో కూరగాయలను ఏవైనా కట్ చేసినప్పుడు వేస్టేజ్ అంతా కూడా ఇలా పక్కనే ఉంటుందండి. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. ఇలా ఏవి కట్ చేసినా కానీ మన ఇంట్లో వేస్ట్గా ఉండే క్యాప్తో జాయింట్ ఉండే ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది. వాటిని మనము ఇలా టేబుల్ కింద కానీ కబోర్డ్స్ కింద పెట్టేసి ఆ వేస్టేజ్ అంతా కూడా దీంట్లోకి వేసేయచ్చు. అప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మనకి కిచెన్లో పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాలంటే మన చేతులు కూడా నొప్పి పెట్టేదాకా క్లీన్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ టిప్స్తో మనము గిన్నెలు క్లీన్ చేసే విధంగా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా గోధుమ పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని ఏదైనా తీసుకోవచ్చండి. దాంట్లో వంట సోడాను కలిపి వెనిగర్ని వేసుకోవాలి. వాటర్ని వేయకుండా ఇలా వెనిగర్ని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి స్క్రబ్బర్తో కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ కలిపేసుకొని అప్పుడు మనము ఈ జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి పిండినైనా తీసుకోవచ్చండి. దీనితో మనం ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ క్లీన్ చేసామనుకోండి, పిండి అనేది పూర్తిగా ఆయిల్ని పీల్చేసుకుంటుంది. ఆయిల్ క్యాన్ లోపల క్లీన్ చేయాలంటే బేకింగ్ సోడాను వెనిగర్ని వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే ఆయిల్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఆయిల్ క్యాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసేయాలి. చూడండి, ఆయిల్ క్యాన్ అనేది జిడ్డు మరకలు లేకుండా ఆయిల్ మరకలు లేకుండా నీట్గా కనబడుతుంది. మనము చేతులు నొప్పి పట్టేదాకా పదే 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. నేనైతే ఇక్కడ ఒకేసారి మాత్రమే క్లీన్ చేసి చూపించాను. చాలా నీట్గా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా పొడి క్లాత్ని ఈ క్యాన్ లోపలికి వేసేసి మనము ఏదైనా స్టిక్తో ఇలా లోపల తడినంతా కూడా తీసేయచ్చు. ఈ ఆయిల్ క్యాన్ అనేది 6 నెలల దాకా మనము క్లీన్ చేయాల్సిన పని ఉండకూడదు. అంటే ఏదైనా వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాన్ని ముందటి భాగాన్ని ఇలా సీజర్తో కట్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఆయిల్ క్యాన్కి ఈ సాక్స్ని వేసేయచ్చు. దీనివల్ల మనము 6 మంత్స్ వరకు కూడా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదు. జిడ్డు మరకలు అస్సలకే ఈ ఆయిల్ క్యాన్కి పట్టవండి. అంతే కదండి, ఆయిల్ క్యాన్ మన చేతిలో నుంచి జారిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, రేషన్ బియ్యాన్ని మనము డైరెక్ట్గా దోశ పిండికి కానీ మురుకులు అప్పాలు వంటి స్నాక్స్ని తయారు చేసేటప్పుడు మనము రేషన్ బియ్యాన్ని ముందుగా ఇలా ఒక జల్లెడ తీసుకొని ఈ రేషన్ బియ్యాన్ని వేసి జల్లెడ పట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా డస్ట్ ఉంటే పూర్తిగా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది. చాటలోకి వేసి బియ్యాన్ని చెరగటం కంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా గిన్నెలో అంతా కూడా సన్నని డస్ట్ కానీ మట్టి రేణులు కానీ కిందికి వచ్చేస్తాయి.
ఇలా మనం పైన ఇలా కింద పడ్డ బియ్యాన్ని సపరేట్ చేసేసి ఆ డస్ట్ని పడేసేయచ్చు. దోశ పిండికి మనము రేషన్ బియ్యాన్ని మినపప్పును నానబెట్టేటప్పుడే దీంట్లో 5-6 మెంతులను వేసి నానబెట్టి రుబ్బుకున్నామనుకోండి, దోశలనేవి మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంట్లో ఉండే ల్యాప్టాప్ని కానీ కీబోర్డ్స్ని మనము దేన్ని పడితే దాంతో క్లీన్ చేయకూడదండి. ఇలా ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఈ బటన్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈ ఇయర్ బడ్కి వచ్చేస్తుంది. అంతేకాదండి, మనము స్పెట్స్ని క్లీన్ చేసుకునే మెత్తటి క్లాత్ వస్తుంది కదా, దాంతో ఇలా ల్యాప్టాప్స్ని కానీ టీవీని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అవుతాయి. టమాటో కెచప్ ప్యాకెట్లు కానీ కిసాన్ జామ్ ప్యాకెట్లు ఇలాంటి షాంపూ ప్యాకెట్లు ఉన్నప్పుడు మనము దీన్ని వేస్ట్ అని పడేసాం, కానీ దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి 4-5 అవర్స్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇది బాగా కూలింగ్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా కాళ్ళ నొప్పులు కానీ లేదా కాలిన చోట నొప్పిగా ఉన్నప్పుడు ఈ ప్యాకెట్ని తీసుకొని ఆ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చల్లగా చాలా ఉపశమనం అనేది లభిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ని కానీ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని దాంట్లో కొద్దిగా దూదిని పెట్టేసేయండి. ఇప్పుడు దీనిపైన ఉజాలా ఉంటుంది కదండి, నీలి రంగుది, దాన్ని ఈ దూది పైన 2-3 డ్రాప్స్ వేయాలి. మనము ఎప్పుడైనా వేలి ముద్రలు వేయాలంటే మన ఇంట్లో ఇంక్ ప్యాడ్ అనేది లేనప్పుడు ఇలా దూది పైన కొద్దిగా ఉజాలను వేసి మనము ఇలా పేపర్ పైన వేలిముద్రలను ఈజీగా వేసుకోవచ్చు. ఇంకు పాడుతో ఎలా అయితే వేలిముద్రలు కనిపిస్తాయో అదే మాదిరిగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, పిల్లలైనా మనమైనా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బ్రష్కు పెట్టుకోవాల్సిన పని అయితే ఉంటుంది. దువ్వెనతో మనము కింది భాగం నుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అడుగు భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని రౌండ్గా మలిచేసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పేస్ట్ని మనము ఇలా రబ్బర్ బ్యాండ్తో వేసేసామనుకోండి, పేస్ట్ అనేది కిందికి రాకుండా ఉంటుంది. దీన్ని పిల్లలు కానీ మనం కానీ ఈజీగా బ్రష్కి పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో ఆయిల్ క్యాన్ బాటిల్ కానీ లేదా లిక్విడ్ లాంటి బాటిల్స్ అనేవి అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరావని అలాగే పెట్టేస్తాం లేదా బయట పారేస్తాం. ముందుగా దానిపై ఉండే ఈ కవర్ని కానీ ఈ పేపర్ని తీసేసి పెన్సిల్తో కానీ ఇలాంటి కలర్ చాక్ పీస్తో మనము ఎక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలనో అక్కడి వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చాక్ పీస్ని తీసుకొని బాటిల్ యొక్క పై భాగం వరకు ఇలా కట్ చేసుకోవాలండి. గ్యాస్ పైన నైఫ్ని వేడి చేసి ఈ షేప్ మాదిరిగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి బుట్టి మాదిరిగా వస్తుంది. కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్తో ఇలాంటి చిన్న బుట్టి అనేది రెడీ అయిపోతుంది. మీకు పట్టుకునే దగ్గర షార్ప్గా ఉన్నట్టయితే ఏదైనా పేపర్ని కానీ ఇలాంటి ప్లాస్టర్ని అతికించేసేయాలి. చూడండి, మన ఇంట్లోని అందమైన బుట్టిని తయారు చేసుకున్నాం. కావాలంటే మీరు దీనికి కలర్ని కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏ కలర్ని వేయకుండా ఈ బుట్టిని నీట్గా శుభ్రం చేసిన తర్వాత దీంట్లో కూరగాయలు కానీ మనకి నచ్చినవి ఏవైనా పెట్టేసుకోవచ్చండి. పూజా సామాగ్రిని కానీ మీకు ఏవి కావాలంటే అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ బుట్టి అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఎన్ని పెట్టినా కూడా వెయిట్ని ఈజీగా ఆపగలుగుతుంది. ఇంతకుముందు వీడియోలో గోల్డ్ డ్రాప్ ఆయిల్ డబ్బాను కట్ చేసి చూపించానండి. ఇలా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా ఈ డబ్బాలో వేసి కూరగాయలను పెట్టేసుకోవచ్చు. ప్రతిసారి ఒక్కొక్క కవర్ని తీసి ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసే బదులు అన్నీ కూడా ఇలాంటి బుట్టిలోనే ఉంటాయి. అప్పుడు మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ముందుగా కట్ చేసిన పైభాగం డబ్బా ఉంది కదండి, దాన్ని కూడా మనము వేస్ట్గా పారేయకుండా దీన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలనో చూడండి. డబ్బా పై భాగాన మీకు నచ్చిన కలర్ని వేసుకున్నాక మన ఇంట్లో ఇలాంటి వైర్స్ ఉంటాయి కదండి, ఏదైనా చిన్న వైర్ని తీసుకొని ఈ డబ్బా రెండు వైపులా కూడా కొద్దిగా వేడి చూపించి చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఈ వైర్ని మనము ఇలా హోల్ చేసిన దాంట్లో నుంచి ముడి వేసుకున్నాం అనుకోండి, పట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీంట్లో మనము వెల్లుల్లిలను కానీ ఆనియన్స్ని కానీ బరువు ఏవైనా సరేనండి ఈజీగా ఆపగలుగుతుంది. మనము బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఒక డబ్బాను కట్ చేసి ఇంట్లోకి మనము ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ సోబాక్స్ని తీసుకొని పైన వచ్చిన కవర్ని కానీ సైడ్లో వచ్చిన కవర్స్ని కట్ చేసుకోవాలి. పైన కట్ చేసుకున్న దాన్ని
సైడ్లో కూడా ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని కూడా కట్ చేసుకొని ఈ సో బాక్స్ యొక్క అడుగు భాగాన పెట్టేసేయండి. ఇలా చేయటం వలన సో బాక్స్ అనేది కొద్దిగా మందంగా తయారవుతుంది. దీంట్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లైటర్ కానీ, నైఫ్ని కానీ, సీజర్స్ని, పీలర్ని అన్నీ కూడా ఒకే బాక్స్లో వేసుకొని కిచెన్లో పెట్టేసుకోవచ్చు. లేదా డ్రెస్సింగ్ టేబుల్ కాడ ఇలాంటి క్రీమ్స్ని, దువ్వెనలను, పౌడర్ బాక్స్ను పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము కట్ చేసుకున్న బాక్స్ను ఎన్నో రకాలుగా ఇంట్లోకి వాడుకోవచ్చు. మరొక టిప్, అప్పడాలు అనేవి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి మెత్తబడిపోతాయండి, కొద్దిగా స్మెల్ కూడా వస్తాయి అన్నప్పుడు మెంతులు ఉంటాయి కదండి, 7-8 మెంతులను తీసుకొని మనం స్టోర్ చేసుకున్న అప్పడాల బాక్స్లో వేసేసామనుకోండి, అప్పడాలు అనేవి కరకరలాడుతూ మెత్తగా కాకుండా ఉంటాయి. ఒక ప్లేట్లోకి ఏదైనా పిండిని తీసుకొని మనం చేత్తో కలుపుతూ ఉంటే గాజులు అనేవి కిందికి వచ్చేసి పిండిలో కలిసిపోతూ ఉంటాయి, లేదంటే స్టోన్స్ కానీ షైనింగ్ కానీ అందులో పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక హెయిర్ బ్యాండ్ని తీసుకొని ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజుల మధ్యలో పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన ఉన్న హెయిర్ బ్యాండ్ని దీంట్లో నుంచి తీసేసామనుకోండి, అప్పుడు ముడి అనేది పడుతుంది. దీనివల్ల బ్యాంగిల్స్ అనేవి కిందికి వెళ్ళకుండా ఇలా పైనే ఉంటాయి. అప్పుడు పిండిని మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి పెద్ద పెద్ద బుక్స్, భగవద్గీత, గరుడ పురాణం లేదా డిఎస్సికి, గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు బుక్స్ అనేవి చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో చిన్న చిన్న పురుగులు కానీ స్మెల్ కానీ వస్తుంది కదా. మనము ట్యాబ్లెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసామనుకోండి, పురుగు అనేది అస్సలకే పట్టదండి. చాలా రోజుల పాటు బుక్స్ ఓపెన్ చేయకపోయినా ఎలాంటి స్మెల్ కూడా అస్సలకే రాదు. ప్రతిరోజు రైస్ని వండుకునేటప్పుడు ఇలా రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసాం కదండి. ముందుగా వాష్ చేసిన వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టీ పొడి కానీ, కాఫీ పొడి ఏదైనా పర్వాలేదండి, 1/2 టీ స్పూన్ వరకు ఈ బియ్యం వాటర్లో కలిపేసేయాలి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి. 20 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి ఈ వాటర్ని చెట్లకు వేసామనుకోండి, చెట్లు అనేవి చాలా గ్రోత్గా, ఎలాంటి పురుగు పట్టకుండా ఆకులు అనేవి ఇలా గ్రీనిష్గా, పూల చెట్లు కానీ షోకేస్గా పెంచుకునే చెట్లు ఏవైనా సరేనండి ఇలా అద్భుతంగా పెరుగుతాయి. పెరుగు ప్యాకెట్లో నుంచి మనకి ఎంత కావాలనో అంతే యూజ్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని కవర్ని ముడిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అంతా పెరుగు వాసన కానీ, ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా కూడా ఇలా పెరుగుకు కూడా పట్టేస్తుంది. అప్పుడు మనము వేసుకున్నా కూడా స్మెల్ అనిపిస్తుంది. అలా స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన వరకు మనము ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ కానీ పెరుగు కానీ వాసన అస్సలకే ఉండదు. చాలా రోజులైనా కూడా పెరుగు ఫ్రెష్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఫెయిర్ లవ్లీ కానీ, పాండ్స్ క్రీమ్ కానీ మనము ఫేస్కి ఏది అప్లై చేసినా సరేనండి, ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చాలామంది ఫేషియల్ చేసుకుంటారు కదా. అలా చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఫేస్ అనేది అలాగే ఉంటుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే బదులు ఇంట్లోనే ఏ క్రీమ్ వాడతామో ఆ క్రీమ్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఇలా చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లో అనేది వస్తుంది. ఇది ఫేస్కి రాసేసి మొత్తం అప్లై చేసినాక మీకు అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా అప్పుడే తెలిసిపోతుందండి. మంచి గ్లో ఉంటుంది. మనం ఇందులో పసుపు వేయటం వలన, యాంటీబయాటిక్ ఉండటం వలన ఎలాంటి మచ్చలైనా ఈజీగా తగ్గిపోతాయి. మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను చూడండి. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా కనిపిస్తుంది కదండి. ఫేస్కి అయితే ఇది అప్లై చేసిన వెంటనే మంచి గ్లో అనేది కనిపిస్తుంది. ఎండాకాలంలో ఎండుమిర్చిని మనము కారం కోసం ఇలా తొడిమెలు తీసినప్పుడు కానీ, కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమెలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులు అనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ, మన కళ్ళకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది. పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి, ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి 2-3 సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అస్సలకే అనిపించదు. మనము సమ్మర్లో బాగా ఎండుమిర్చి తొడిమెలు తీసినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పువ్వులను మనము దేవుని గదిలో
వాడటానికి ఇలా కొన్ని కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ విడివిడి కనకాంబరాలు, మల్లెపూలు, ఏ పువ్వులైనా సరేనండి, మనము బాక్స్లో స్టోర్ చేసుకున్న, కవర్లో పెట్టుకున్నా కూడా త్వరగా రెక్కలు అనేవి రాలిపోయి నల్లగా తయారవుతాయి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్లు ఏదైనా సరేనండి కింద పరుచుకొని దాంట్లో పువ్వులను స్టోర్ చేసుకోవాలి. పైన మరొక న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్ని చించి అందులో వేసామనుకోండి, దాంట్లో ఉండే తడి అంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు పువ్వులు ఎన్ని రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ నచ్చిందా? ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కూడా వచ్చేస్తుంది. మనము మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి ఇలా మామిడికాయలు తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో కవర్లో అలాగే పెట్టేసామనుకోండి, ఈ మామిడికాయలు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే న్యూస్ పేపర్లో కొద్దిగా చించి ఒక్కొక్క మామిడికాయని మనము ఒక్కొక్క న్యూస్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా మామిడికాయలు అనేవి మెత్తబడిపోకుండా మనము కర్రీలోకి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎగ్స్ని మనము ఇలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకున్నప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు, కానీ ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, బయటనే స్టోర్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బయట స్టోర్ చేసుకున్నా కానీ ఆయిల్ని ఇలా కొద్దిగా పై భాగాన కింది భాగాన అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్న ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఈ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి. ఇక్కడ సమ్మర్ కాబట్టి ముందుగానే వేడిగా ఉండటం వల్ల త్వరగా ఎగ్స్ అనేవి పాడైపోతాయండి. అలా పాడవకుండా డబ్బులు అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఎగ్స్కి పైన అలాగే కింది వైపున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. వేడిగా ప్రిపేర్ చేసినవి ఇడ్లీ కానీ, దోశ కానీ, చపాతీలు ఏవైనా సరేనండి, ఇలాంటి హాట్ బాక్స్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనము మూత తీసిన వెంటనే కూడా ఆవిరవ్వటం వల్ల మూతకు తేమ అనేది వచ్చేసి దాంట్లో పడి అవి మెత్తగా తయారవుతాయి. ఈ హాట్ బాక్స్కి సరిపోయే విధంగా ఒక మూతను ముందుగా పెట్టేసిన తర్వాత ఈ హాట్ బాక్స్ యొక్క మూతను తిప్పేసామనుకోండి, అప్పుడు తేమ కానీ తడి అనేది కూడా ఈ హాట్ బాక్స్ యొక్క పై మూతకు చేరదు. అప్పుడు దీంట్లో మనము ఏది పెట్టుకున్నా కూడా మెత్తగా కాకుండా ఇలా వేడివేడిగా చాలాసేపు వరకు ఉంటాయి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని వైట్ వెనిగర్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇంకేది వేయాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్లోకి వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లో ఉన్న వాటర్ని వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కానీ లేదా ఈ షవర్కి మనము ఈ ప్యాకెట్ని అలాగే కట్టేసామనుకోండి, తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ ముడిని తీసి ఈ కవర్ని బయటపడేయాలి. అప్పుడు మనము ట్యాప్స్ని రుద్దాల్సిన పని లేకుండా ఇలాంటి షవర్స్ అనేవి నీట్గా క్లీన్గా తయారవుతాయి. దాంట్లో ఉండే హోల్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతుందండి. చూసారు కదండి, షవర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. బ్రెడ్ ప్యాకెట్లో నుంచి బ్రెడ్ని తీసుకున్న తర్వాత కవర్ని అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో బ్రెడ్స్ అనేవి గట్టిగా తయారవుతాయి. ఇలా మధ్యలోకి కవర్ని కట్ చేసి 2 ముడి గట్టిగా వేసేసి గాలి చొరబడకుండా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే బ్రెడ్స్ అనేవి ఇలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా వేస్ట్గా ఉన్న నిమ్మకాయని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా ఈనోని వేయండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేనప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ అనేది ఇలా నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు కొన్ని వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా ఈ వాష్ బేసిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దీంతోటే మనము ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. అంతేకాదండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. పికిల్స్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ బయట తెచ్చుకున్నప్పుడు దాంట్లో స్పూన్ వేసి అలాగే పెట్టేసామండి, ఒక్కొక్కసారి ఇలా అంచుల వెంబడి కానీ స్పూన్ మొత్తం కూడా నల్లగా తయారవుతుంది. మనము డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని పికిల్ క్యాప్ యొక్క లోపట ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కొద్దిగా వేసి ఇలా పూర్తిగా రాసేయాలి. ఆ తర్వాత స్పూన్ పెట్టినప్పుడు కూడా మనం ముందుగానే ఈ స్పూన్కి ఇలా ఆయిల్ని అప్లై చేసి ఈ పికిల్లో వేసేసామనుకోండి, నల్లగా స్పూన్కి అంటకుండా ఉంటుంది. ఏ చట్నీ అయినా సరేనండి, ఇలా ముందుగానే మనము అప్లై చేసి అందులో వేసామనుకోండి, చట్నీ కూడా నల్లగా మారకుండా ఉంటుంది.
ఈ పికిల్ అనేది నేను బయట తీసుకున్నానండి. ఇలా ముందుగా మనకి దీనిపైన సిల్వర్ పేపర్ వస్తుంది కదా, దాన్ని తీసేసి ఇలా యూజ్ చేసినప్పుడు ఆ సిల్వర్ పేపర్ చుట్టూ కూడా చట్నీ అనేది నల్లగా తయారవుతుంది. అది తీసేసిన వెంటనే ఇలా దాని చుట్టూ కూడా ఈ ఆయిల్ని అప్లై చేసామనుకోండి, పికిల్ అనేది చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. కిచెన్ సింక్లో ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు వాటర్ బ్లాకేజ్ అవుతుందండి. మనము గిన్నెలు క్లీన్ చేసిన పని కంటే ఈ పనికే చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది, విసుగ్గా కూడా ఉంటుంది కదా. ఇలాంటి వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎప్పుడు రాకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో బేకింగ్ సోడాని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదండి, నేనైతే ఇలా గిన్నెలో కొన్ని హాట్ వాటర్ని వేడి చేసి ఇప్పుడు ఈ హాట్ వాటర్ని ఈ బాక్స్లో కలిపేసుకోవాలి. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా కూడా ఈ బాటిల్లో నింపేసి క్యాప్ పెట్టకుండా మనము ముందుగానే ఒక చేతి వేలిని ఇలా క్యాప్కి అడ్డంగా పెట్టేసి ఆ వాటర్ అనేది పడిపోకుండా ఉండటం వల్ల ముందుగా ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్లో ఈ బాటిల్ని ఇలా బాగా తిప్పుతూ అందులో నుంచి వాటర్ అనేది కొద్దిగా లీక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా పైకి కిందికి అంటూ ఉంటే దాంట్లో ఉండే వాటర్ అనేది ఆ హోల్లోకి వెళ్ళిపోతుందండి. ఇలా 1 నిమిషం పాటు అలాగే చేసామనుకోండి, చూస్తున్నారు కదండి నేను చేస్తున్నప్పుడే వాటర్ అనేది ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోదండి, ఒక 30 సెకండ్స్ లోపే ఈ వాటర్ ప్రెషర్ అనేది పూర్తిగా పోతాయి. వాటర్ బ్లాకేజ్ సమస్య ఉన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. చూసారు కదండి, వాటర్ అనేది ఎక్కడ ఆగలేదు. మనము దీంట్లో ఎంత ఉన్నా కూడా వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ వేస్టేజ్నంతా కూడా డస్ట్బిన్లోకి వేసేసిన తర్వాత దీన్ని అలాగే ఉంచేయద్దండి. వాటర్ ప్రెషర్ని మనము కొద్దిసేపు అలాగే పెట్టేసేయాలి. అప్పుడు చిన్న హోల్స్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా ఈ వాటర్ ప్రెషర్కి పూర్తిగా వెళ్ళిపోతుంది. దీనివల్ల వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా మన టైం అనేది వేస్ట్ కాకుండా ఎన్నో పనులను చేసుకోవచ్చు. పిల్లల డ్రెస్లైనా కానీ మన డ్రెస్లైనా సరేనండి, మనము రెడీమేడ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ భాగం అనేది పెద్దగా వస్తుంది. దీనికి మ్యాచింగ్ దారాన్ని పెట్టేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మాత్రమే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మామూలుగా మనము ఎక్కడైనా చినిగిపోతే అక్కడ స్టిచ్చింగ్ వేసుకుంటాం, కానీ అక్కడ దారం అనేది కనబడుతూ ఉంటుంది కదా. ఇలా కుట్టుకున్నాం అనుకోండి, మనము స్టిచ్చింగ్ వేసిన మాదిరిగా అస్సలకే కనిపించదు. బయటకి కానీ లోపల కానీ దారం కూడా కనిపించకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, నేను క్రాస్ మాదిరిగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఒక సైడు అటు మాదిరిగా మరొక సైడు ఇటు మాదిరిగా ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. పూర్తిగా పైభాగం వరకు కుట్టిన తర్వాత అక్కడ ముడి వేసుకున్నాక ఇలా కట్ చేసుకోండి. చూసారు కదండి, మనము కుట్టిన మాదిరిగా అస్సలకే కనిపించదండి, చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. వెనుక సైడ్ కూడా చూపిస్తాను చూడండి, మనకి ఇక్కడ కుట్టిన మాదిరిగా దారం కూడా కనిపించదు. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలంటే ఇలా నీట్గా వేసుకోండి. ఏ డ్రెస్ అయినా సరేనండి, మనము కుట్టిన మాదిరిగా అస్సలకే కనిపించదు. నచ్చిందా అండి ఈ టిప్? ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టవ్ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ బర్నర్స్ చుట్టూ కూడా మంట అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. మనకి 2 months రావాల్సింది కూడా 1.5 monthలోనే ఖాళీ అయిపోతుంది కదా. ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో దాని చుట్టూ కూడా ఈ బర్నర్స్ చుట్టూ నెయిల్ పాలిష్ని అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిపోకముందే ఇలా తడిగా ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్కి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన బర్నర్స్ చుట్టూ మంట అనేది ఎక్కువగా రాకుండా మనము రిపేర్ చేసుకోకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ది వస్తుంది కదండి, దాన్ని నేను ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 భాగాలకు మనము డబుల్ గమ్ టేపుని ఇలా కొద్దిగా కట్ చేసి ఈ స్పాంజ్ క్లాత్కి అతికించేసేయండి. ఇంట్లో బెడ్స్ అనేవి ఇలా ఒక గోడకు కానీ కార్నర్ కానీ వేసేసాం కదండి, మనము ప్రతిసారి జరపటం వలన అక్కడ గోడ అనేది ఇలా నల్లగా మారటం కానీ అచ్చులుగా పడటం కానీ జరుగుతూ ఉంటుంది. బెడ్ కింద ఏదైనా పడ్డప్పుడు తీసుకోవడానికి ఇలా మంచాన్ని జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ గోడకు తగిలి గోడ అనేది
నల్లగా మారటం, క్రాక్స్ పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం కట్ చేసిన స్పాంజ్ ఉంది కదండి, ఎక్కడైతే తాకుతుందో గోడకు ఆ ప్లేస్లో వీటిని ఇలా బెడ్కి అతికించేసేయాలి. ఇలా అతికించడం వలన మనము ఎన్నిసార్లు జరిపినా కానీ లేదా పిల్లలు ఆడుకుంటూ జరుపుతున్నప్పుడు కూడా మంచం అనేది గోడకు తగలకుండా అక్కడ నల్లగా అచ్చులుగా మారకుండా నీట్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. మనము బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆనియన్ కర్రీ వండుకునేటప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి ఫ్రై చేసాం కదండి, ఇలా మనము ఎక్కువసేపు అలాగే పెట్టేసినా కూడా ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై కాకుండా ఇలా మెత్తగానే ఉంటాయి. త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ని వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, మూత పెట్టకపోయినా త్వరగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అప్పుడు మనకి గ్యాస్తో పాటు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. పిల్లలకి షాపింగ్ మాల్లో నుంచి బట్టలు తెచ్చినప్పుడు సైజు కరెక్ట్గా ఉన్నా కానీ హ్యాండ్స్ అనేవి ఇలా పెద్దగా ఉంటాయి. అప్పుడు మనము ఇలా మలుచుకున్నాం అనుకోండి, చూడడానికి బాగుండదు కదా. ఇలా హ్యాండ్స్ పెద్దగా ఉన్నప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్సులు ఏవైనా సరేనండి, ఇలా ఎంతవరకు కావాలనో అంతవరకు క్లాత్ని లోపటి వైపుకు మలుచుకోవాలి. ఇలా మలుచుకోవటం వలన డ్రెస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అనేవి పెద్దగా అనిపించదండి. మనము ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మలుచుకోవచ్చు. స్టిచ్చింగ్ వేసే పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, అప్పడాలు అనేవి ఇలా మనము ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి గాలికి మెత్తబడిపోతాయండి. అప్పడాలు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా మెత్తగానే ఉంటాయి. దీంట్లో కొన్ని మెంతులను వేసి డబ్బాని అలాగే పెట్టేసామనుకోండి, అప్పుడు అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఉంటాయి. ఎక్కువ కేజీలు తీసుకున్నప్పుడు పచ్చిమిర్చి అనేవి త్వరగా పండుబారటం కానీ ఇలా నల్లగా వక్కిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయండి. పచ్చిమిర్చి అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మనము పచ్చిమిర్చిని ఇలా తొడిమెలన్నీ తీసిన తర్వాత ముందుగా ఒక పొడి క్లాత్లో ఈ పచ్చిమిర్చికి ఉండే తడినంతా కూడా తీసేయాలి. ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇంట్లో వంట నూనె ఉంటుంది కదండి, దాన్ని 1 స్పూన్ మాత్రమే తీసుకొని ఈ పచ్చిమిర్చి పైన వేసేయండి. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పచ్చిమిర్చికి పట్టే విధంగా ఇలా పూర్తిగా అప్లై చేయాలి. ప్రతి ఒక్క పచ్చిమిర్చికి కూడా ఆయిల్ పట్టే విధంగా ఇలా రాసిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ లేదా ఒక కవర్లో స్టోర్ చేసుకున్నా కూడా పచ్చిమిర్చి అనేది త్వరగా పండుబారిపోకుండా ఇలా వక్కిపోకుండా ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కటి కూడా పాడవకుండా ఉంటాయి. కొత్తగా తీసుకున్న లెగ్గిన్ని కాళ్ళకు వేసుకున్నామనుకోండి, టైట్గా ఉండటం వలన చాలా టైం అనేది తీసుకుంటుందండి. పిల్లలకే కాదండి, మనం కూడా ఇలా లెగ్గిన్ని త్వరగా వేసుకోవాలి అంటే ప్లాస్టిక్ కవర్ని ఇలా కాలుకి కట్టేసి తర్వాత మనము ఈ లెగ్గిన్ని వేసుకున్నామనుకోండి, ఈ కవర్ సహాయంతో లెగ్గిన్ అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు టైంతో పాటు మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. చూసారు కదండి, కవర్ వేసిన దానికి కవర్ వేయని దానికి తేడా. చింతపండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలను అన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ ½ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా
కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. గ్యాస్ స్టవ్ని వాటర్తో కానీ మనము లిక్విడ్తో క్లీన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటి హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి మంట అనేది సరిగా రాదండి. గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. ఈ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయినప్పుడు ఇలా నిడిల్తో కానీ లేదా ఇంజెక్షన్తో మనము హోల్స్ని ఇలా కొద్దిగా అందులో పెట్టేసి తిప్పేసామనుకోండి, ఆ హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అప్పుడు గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మనకి సిలిండర్ అనేది 2 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు టీ తాగేవారు ఏదైనా టీ పొడిని వాడేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కలర్ కలిపారా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. కొంతమంది టీ పొడిని విడివిడిగా తీసుకుంటారు కదా, అలాంటి వారికైతే ఈ టిప్ యూజ్ అవుతుంది. చేతిలో కొద్దిగా టీ పొడిని వేసి వాటర్ని కూడా యాడ్ చేసి చేత్తో 1 నిమిషం పాటు బాగా నలిపేసేయాలి. మన చేతికి కలర్ అంటడం కానీ లేదా టీ పొడి అనేది రంగు మారినప్పుడు అది ఒరిజినల్ కాదని తెలుసుకోవాలి. రంగు మారినట్టు కనిపిస్తే మాత్రం దాంట్లో ఖచ్చితంగా కెమికల్స్ కలిపారని తెలుసుకోండి. చూసారు కదండి, ఇలా టీ పొడి వాడేవారు ఒక్కసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇక్కడ చేతికి కలర్ అనేది లేదు కాబట్టి ఇది ఒరిజినల్ టీ పొడి అని తెలుసుకున్నాం. ఒక చిన్న ఫైల్ పేపర్ని తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, ఆ ప్లేట్ని తీసుకున్నాక ఈ ఫైల్ పేపర్తో దీన్ని బాగా రఫ్ చేయాలి. మామూలుగా మనము చాకును కానీ చిన్న చిన్న పీలర్స్ని సీజర్ని సానపడతాం కానీ ఇలాంటి పీలర్ని సానపట్టలేం కదండి. కొబ్బరి తురిమేది షార్ప్నెస్లో లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సమ్మర్లో మనము ఎక్కువ కేజీలు ఎండుమిర్చిని తీసుకొచ్చి దాబా పైన ఎండబెట్టి కారాన్ని పట్టించుకుంటాం కదండి. దాంట్లో కొన్ని ఇలా మిరపకాయలను తీసుకొని పప్పులోకి కానీ చట్నీలోకి వాడటానికి కొన్ని తీసుకుంటాం. ఒక్కొక్కసారి వీటిని కవర్లో అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ నల్లగా మారిపోతూ ఉంటాయి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఈ ఎండుమిర్చిని అందులో వేసి కొద్దిసేపు మాత్రమే వేడి చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి అవి వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎండుమిర్చిని మనం కవర్లో పెట్టుకున్నా కానీ ఎలా పెట్టినా కానీ బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. షాపింగ్ మాల్లో కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదండి, వాటిని పారేయకుండా వీటికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి ముడివేయాలి. ఒక పాత మాస్క్ను తీసుకొని సీజర్తో 2 sides కూడా కత్తిరించేసేయాలి. వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా క్యాప్లోకి తీసుకొని ఈ మాస్క్ పైన పూర్తిగా వేసేయాలి. లేదా మీ ఇంట్లో ఏదైనా మంచి సువాసన వచ్చేది ఏదైనా పర్వాలేదండి, ఇలా మాస్క్ పైన వేసుకున్నాక చేత్తో కానీ ఇలా మాస్క్తో పూర్తిగా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకున్నాక దీన్ని ఇలా చిన్నగా మలుచుకోవాలి. ఇలా 2గా మలుచుకొని మనము ముందుగా ట్యాగ్ తీసుకున్నాం కదండి, దాంట్లో దీన్ని పెట్టేసి బెడ్రూమ్లో కానీ వాష్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందో ఆ ప్లేస్లో ఒక మేకుకు వేసామనుకోండి, 20 days వరకు కూడా ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కేజీలు గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టకుండా ఇలా పిండి అనేది ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే 3-4 బిర్యానీ ఆకులను ఇలా పిండి పైన కాకుండా ఒక స్పూన్తో లోపటి వరకు కలిసే విధంగా కలుపుకోవాలి. అప్పుడు పిండిలో ఏదైనా తడి కానీ పురుగు కానీ పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అయితే పిండిని మనము ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసామనుకోండి, పిండి అనేది అడుగు భాగానికి చేరి దీంట్లోకి గాలి వెళ్లకుండా పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లో వంట చేయాలన్నా ఏది చేయాలన్నా గ్యాస్ లైటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. అయితే గ్యాస్ లైటర్ని మనము కిచెన్లోనే ఎక్కడనో అక్కడ పక్కకు పెట్టేయటం వలన దానిపై ఆయిల్ చింది ఇలా జిడ్డుగా తయారవుతుంది. గ్యాస్ లైటర్ని వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ గ్యాస్ లైటర్ పైన అప్లై చేసి ఇలా చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దేసేయండి. ఇలా పూర్తిగా రుద్దేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా మెత్తగా ఉండే క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని నీట్గా తుడుచుకోవాలి. దీనివల్ల దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి పోయి మంచి షైనింగ్లోకి ఈ గ్యాస్ లైటర్ అనేది కనిపిస్తుంది. కొత్తిమీర కానీ పుదీనా కరివేపాకు ఆకుకూరలు ఏవైనా సరేనండి, ఇక్కడ మెంతి కూరని తీసుకున్నాను నేను. ఇది కవర్లో ఇలా తెంపి పెట్టిన తర్వాత 4-5 daysకి ఇలా వాడిపోయినట్టు తయారైందండి. ముందుగా మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని సాల్ట్ను వేసుకున్నాక ఏ ఆకుకూర అయినా పర్వాలేదండి,
ఇలా వాటర్లో కొద్దిసేపు ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ వాటర్లో మునిగేటట్టు పూర్తిగా అందులోనే ఉంచేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ ఆకుకూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వాడిపోయినట్టు కనిపించింది కదండి, ఇప్పుడు ఫ్రెష్గా ఆకులన్నీ కూడా విడివిడిగా కనిపిస్తాయి. ఇలా వాడిపోయిన ఏ ఆకుకూరలైనా సరేనండి, మనము వంట చేసే ముందు ఒక 10 to 15 మినిట్స్ పాటు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసామనుకోండి, ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయడం కంటే ఇలా తురుముకొని చూడండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూస్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది.